దర్పల్లి, సిరికొండ మండలాల్లోని ఆయా ప్రాంతాలలో ప్రస్తుత యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి క్షేత్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. బోరుబావుల కింద సాగవుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. దర్పల్లి మండలం చెరువుతండ శివార్లో వడ్డేటి చిన్న సాయిలు, సిరికొండ మండలం పెద్ద వాల్గోటు శివార్లో సోపన్ రాజు అనే రైతులకు చెందిన వరి పైర్లు పాక్షికంగా కొంత విస్తీర్ణంలో ఎండుముఖం పట్టడాన్ని గమనించిన కలెక్టర్ అందుగల కారణాల గురించి వ్యవసాయ అధికారులను, సంబంధిత రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేవలం బోరుబావులపైనే ఆధారపడి పంటలు వేసిన తరుణంలో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి వరి పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పై మండలాలలో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారు, ఎంత విస్తీర్ణంలో పంట ఎండిపోయే దశకు చేరింది, మిగతా విస్తీర్ణంలో వరి పంట దిగుబడులు చేతికి వచ్చేందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది, ఎన్ని తడులు నీరు అవసరమవుతుంది, గత ఏడాది యాసంగిలో పంటల పరిస్థితి ఎలా ఉండింది, ఏ రకం ధాన్యం సాగు చేస్తున్నారు తదితర వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఎండుమొహం పడుతున్న పంటలకు సాగు అందించేందుకు వీలుగా ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉంటే పరిశీలించాలని అధికారులకు సూచించారు. కాగా సాగునీటి విషయమై రైతుల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కనీసం వచ్చే యాసంగి సీజన్లోనైనా సాగునీరు వనరుల లభ్యతను బట్టి తగిన పంటలు వేసుకునేలా చైతన్యపరచాలని సూచించారు. ముఖ్యంగా బోరుబావులపైనే ఆధారపడి పంటలు పండిస్తున్న రైతులకు భూగర్భ జలాల పరిస్థితి గురించి వివరిస్తూ రబీలో పూర్తి విస్తీర్ణంలో వరి పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునేలా చూడాలని, క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, ఏఓలు బి శ్రీనివాసరావు, వెంకటేష్, ఏఈఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు. అంటే ఈ పక్కది అది మన ఖాళీగా ఉన్నట్లుంది. లేదు, ఖాళీ కాదు, పంట ఈ ఏరియా మొత్తం అంటే ఇటువైపు వాళ్ళు వేసారా వీళ్ళు? మీరేనా? మీరే? సో ఇటువైపు వేసారండి క్రాప్ 4,800 25 acres ఎఫెక్ట్ అయింది. ఎంతమంది ఫార్మర్స్ ఉంటారు? 16 ఫార్మర్స్. మిగిలింది నార్మల్గానే. సో ఇప్పుడు వీళ్ళు ఆల్టర్నేట్కి అయితే ఏమీ ఆప్షన్ కూడా లేదు, వేరే వాళ్ళు బోరు అది లేదు సార్. పండింది సార్, అప్పుడు కూడా ఇబ్బంది పండింది. అంటే అప్పుడు బోర్ నుంచి వాటర్ వచ్చింది. ముందుకు అంటే వాటర్ వస్తుందని చెప్పేసి పోలీసులను ఎట్లా ముందుకు వెళ్తుంది. వీళ్ళకన్నా బోర్డు కూడా ఉన్నారు. బోర్లు కూడా ముందే నాటేస్తున్నాం, అయినా వెళ్ళిపోతుంది. ఏది కారణం ఏది అంటారు? ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లేదు. గ్రౌండ్ వాటర్ ఏమైనా ఐడియా ఉందా? సారీ, ఏంటంటే ఒక్కొక్క అంటే ఈసారి ఏరియా పెరగడం అలా ఏం లేదు సార్. వెరైటీ ఏమైనా మారింది? ఈసారి ఎక్కువ ఫైన్ వేసారా? ఇక్కడ కోర్సే వేసారు ఈసారి కూడా. అది ఓకే. అంటే ఇప్పుడు బోనస్ అది ఇంకో విలేజ్కి వెళ్తాంలేండి. ఇది అంటే లాస్ట్ 3-4 సంవత్సరాలు కూడా మీకు రబీ ప్రాబ్లం అయిందా? పోయిన సంవత్సరం కొద్దిగా అంత ఏం కాలేదు. ఈ సంవత్సరం కూడా మొత్తం శ్మశానం అయిపోయింది. లాస్ట్ పిలికలు వచ్చేసినాయి సార్. ఇక లాస్ట్ స్టేజ్ ఒక 2-3 తల్లు అయితే అయిపోతుంది. మొత్తం వచ్చేసింది. 2-3 తల్లు డ్రై అయిపోయింది. మొత్తం బోర్ డ్రై అయిపోయింది. వాటర్ లేదు సార్, బట్టి మోటార్ జరుగుతుంది. అంటే మీరు వాటర్ కంటిన్యూగా రిలీజ్ చేసే వల్ల ఏంటి, ఎందుకు అయిపోయింది వాటర్? కంటిన్యూ అంటే ఇప్పుడు మాకు పొలం కంటిన్యూ చేస్తున్నారు సార్.
మధ్యలో ఆనే తీసుకుంటాం. ఇప్పుడు మాకు కరెంట్ వచ్చిందంటే ఇప్పుడు 5-6 గంటలు రెస్ట్ ఉంటుంది. బోర్వెల్స్ కింద ఉన్న వాళ్ళు అవసరం లేనప్పుడు బంద్ చేస్తాం సార్. అవసరం లేదు. వాటర్ ఫుల్ అయినప్పుడు మాకు బంద్ చేసుడే ఉంటుంది. అంటే మీరు బోరు ఎలా వేస్తారు రోజుకి? అంటే ఎవ్రీడే 2-3 అవర్స్ వేస్తారా లేకపోతే? ఇప్పుడు సార్ ఇప్పుడు మడి పట్టింది అనుకో, మాకు వాటర్ అయిపోయిందంటే బంద్ చేస్తాం. వాళ్ళకి ఎన్ని రోజులు బంద్ చేసి ఉంచుతారు? వాటర్ ఒక రోజు అంటే ఒక రోజు బంద్ చేసిపోతాం. మళ్ళీ చాలా చేస్తూ ఉంటాయి. ఒక్క రోజులో డ్రై అయిపోతుంది సార్. అది వాటర్ ఇది మొత్తం డ్రై ఏరియా ఇది. నేను అదే అంటున్నాను. కెనాలు బోరు అంటే ఇప్పుడు ఓన్లీ కెనాల్ మీద అయితే అలా 10 days మొత్తం వదిలేసి అయితే అలా ఉంటుంది. ఆల్టర్నేట్ అంటే నాది ఏమంటే అయ్యి వీళ్ళు కల్టివేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళకున్న బోర్వెల్తో కొన్ని 2 acres వరకే చేయగలము అంటే 2 కాకుండా వీళ్ళు 5 చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈసారి డ్రై స్పెల్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం లోడ్ మొత్తం బోర్స్ మీద పడేసరికి ఇబ్బంది అవుతుంది. డ్రైన్ చేస్తే కూడా వస్తుంది సార్. అట్టనే డ్రైన్ అని పెట్టింది. ఇప్పుడు ఇది ఇంకా ఒక 5-6 days వరకు ఇట్లా ఉండి కూడా నీళ్ళు వస్తే అంటే ఇవేమి అసైన్మెంట్ ప్లాన్స్ తహసీల్దార్ ఉన్నారా? అంతేదా ఫారెస్ట్ ఏరియాలో ఉంది కదా? ఇక్కడ ఇది ఉందా చెప్తాము జనరల్గా ఈ స్టోరేజ్ ఫెసిలిటీ అలా చెప్పుకోవాలి గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు సార్. ఐడి క్రాప్స్ ఏమన్నా కూడా ఎవరు కూడా రైతులు ఎవరు ముందుకున్నారు. ఏమంటే కోతులు వస్తాయి అంటారు. ఒక్క విషయం చెప్తాను. ఎంతమంది ఫార్మర్స్? ఇప్పుడు ఈ ఫీల్డ్ ఫార్మర్కి ఎన్ని ఎకరాలు ఉంది? ఇక్కడ మొత్తం 4 acres వరకు ఉంది సార్. ఒక్క ఫార్మర్ ఇద్దరిది ఉంది సార్. ఈ ఒక 1.5 acre ఒకటి ఉంది, 1.5 acre వేరే. అదే కొంత సగం ఉంది, సగం పోయింది. అనుకోకుండా ముందే ఎండిపోతున్నాయి సార్. ఇంతకుముందు మార్చ్ ఎండింగ్లో అయ్యేది. జనరల్గా వాటర్ ఉంటే ఎప్పుడు వస్తుంది హార్వెస్టింగ్? ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తుంది? ఈ మంత్ ఎండ్ వరకు కట్ అవుతుంది సార్. సో మార్చ్ 10 to 15 daysలో కట్ అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళది ఏదైతే పోయిందో వాళ్ళు ఎంత డెప్త్ బోర్వెల్ చేశారు, పని చేస్తున్న వాళ్ళు ఎంత డెప్త్ ఉంది అది ఏమన్నా చూసారా? 300 వరకు ఉంది సార్. 250, 400, 350. అంటే మీరు నెక్స్ట్ యాసంగికి అన్న కాస్త ఈ ఏరియాస్ ఏవి తీసారు ఎఫెక్ట్ అయ్యాయండి. వీళ్ళు అవైలబిలిటీ ఆఫ్ వాటర్